భగవద్బంధులారా, చాలా రోజుల విరామం తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఈ వీడియో ద్వారా కలుసుకుంటున్నాను. విజయవాడ రైల్వే స్టేషన్‌కి సమీపంలో ఉన్న శ్రీ వీరబాబు స్వామివారి దేవస్థానం గురించి ఈరోజు మీకు వివరిస్తున్నాను. జంతువునాం నరజన్మ దుర్లభం అను ఆర్యోక్తిని అనుసరించి ఈ కలియుగమునందు 84,00,000 జీవరాశుల యందు మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ. మానవుడుగా పుట్టిన ప్రతి మనుజుడు ఈ కర్మభూమి యందు పూజ, అర్చన, హోమ, యాగాది క్రతువులు నిర్వహించుట అవశ్య కర్తవ్యం. మన విజయవాడ మహానగరమునందు ఎన్నో ఏళ్ల క్రితం మహిమాన్వితులు శ్రీ వీరబాబు స్వామిగా అవతరించి భక్తుల కోర్కెలు తీర్చుచూ ఉన్నటువంటి వీరబాబు స్వామివారు 1910 సంవత్సరంలో శ్రీ సామా వెంకటరంగం గారి దంపతులకు పరమేశ్వరుని కృపా కటాక్షం వలన చక్కని తేజస్సు కలిగి సూర్యబింబం వంటి ముఖవర్చస్సుతో అవతరించారు. పరమేశ్వరుని ప్రసాదమైనటువంటి ఆ స్వామిని అల్లారుముద్దుగా పెంచుకొనుచున్నారు ఆ దంపతులు. వెంకటరంగం గారు బెజవాడ వైశ్యుల్లో ప్రముఖుడు. సుసంపన్నుడు అగుడు చేత ఆ స్వామివారికి 4వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించతలచి స్వామిని నిలువెల్లా బంగారంతో అలంకరించారు. సాయంత్రం పేరంటం అయిన తర్వాత అకస్మాత్తుగా పిల్లవాడు మాయమయ్యాడు. ఆ కుటుంబం వారు ఎంతో భయాందోళనకు గురయ్యారు. రాత్రి మనుషుల్ని పెట్టి ఊరంతా వెతికించారు. అయినా స్వామివారి జాడ తెలియలేదు. భగవంతుని సృష్టి విశేషం చేత అదే రోజు రాత్రి బెజవాడ సబ్ జడ్జి చార్లెస్ విలియమ్స్ వరకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక పిల్లవాడు కనిపించి ఫలానా ఆడమనిషి తన నోట్లో గొడ్డలు కుక్కి పీక పిసికి చంపేసిందని, తన ఒంటి మీద బంగారు నగలన్నీ మరో స్త్రీ సాయంతో అపహరించి తనను ఒకచోట పాతిపెట్టిందని రోధిస్తూ చెప్పాడట. మరునాడు ఉదయమే విలియమ్స్ ద్వారా పోలీసులను పిలిపించి తన స్వప్నంలో వచ్చిన వృత్తాంతం అంతా వివరించాడు. అప్పటికే కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయి వెంకటరంగం గారింట్లో అనుమానించదగిన వ్యక్తుల్లో ఇంటి పని మనిషిని అడిగారు. ముందు హాజరుపరిచారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే విలియమ్స్ దొరగారి కలలో కనిపించిన స్త్రీ ఈ పని మనిషి ఒకటే అవడంతో పోలీసులు కస్టడీలోకి తీసుకుని గుర్తించగా నిజాన్ని ఈ విధంగా చెప్పింది. ఆ రోజు రాత్రి స్వామివారి జన్మదినోత్సవ సంబరాల్లో ఉండగా ఆయమ్మ రమ్మని పిలవగా పిల్లవాడు ఆయమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఇంటి పెరడులోకి తీసుకువెళ్ళి నోట్లో గొడ్డలు కుక్కి గోడావతల తన కోసం ఎదురు చూస్తున్న మరో స్త్రీకి అప్పగించి తన పని తాను చేసుకుంటుంది అనుమానం రాకుండా. అందరితో పాటు అన్ని చోట్ల తను కూడా వెతికింది. తెలివిగా పిల్లవాడిని పాతిపెట్టిన ప్రదేశానికి మాత్రం తీసుకుని పోలేదు. ఈ విషయం విన్న విలియమ్స్ ఆ దాసిని కఠిన శిక్ష విధించి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మరునాడు సామా వెంకటరంగం గారి స్వామివారి స్వప్నంలో సాక్షాత్కరించి నేను కృష్ణానదీపాయ నడుమ అశ్వత్థ వృక్షమూలమైన సకల కోర్కెలు తీర్చుడికై బాలారిష్టముల నివృత్తికై సమస్త శుభములను నిర్విఘ్నంగా జరిపించుడికై స్వయంభూగా వెలిసి ఉన్నాను అని చెప్పారు. నన్ను బాలవీరునిగా ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ముందు వచ్చే శనివారం సంబరం చేయాల్సిందని ఆదేశించారు. అప్పటి నుంచి స్వామివారికి ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరిపిస్తున్నారు. గడిచిన 100 సంవత్సరాల్లో స్వామివారి కటాక్ష వీక్షణముల వల్ల ఆంధ్రదేశం నలుమూల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి సంతాన ప్రాప్తి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ఆయురారోగ్య అభివృద్ధి, కోరిన కోరికలను ఈడేర్చుకుంటున్నారు. ఎప్పుడైనా అవకాశం ఉంటే విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉన్న శ్రీ వీరబాబు స్వామివారి దేవస్థానాన్ని సందర్శించి మీ కోర్కెలు తీర్చుకొనగలరని మనవి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయ ఆవరణలో ఉన్న దేవీదేవతల విగ్రహాలు. స్వామివారికి ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ అర్చన నిర్వహిస్తారు, ధూపం వేస్తారు. ఉదయం కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. విజయవాడ స్టేషన్కి సమీపంలోనే ఉన్నది కాబట్టి ఎప్పుడైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించండి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఆలయం వెనక ఒక రావి చెట్టు ఉంది. అది బండలను సైతం చీల్చుకొచ్చింది. ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయిని సైతం చీల్చుకుని దాని వేళ్ళు వచ్చాయి. కానీ ఎక్కడైతే వీరబాబు స్వామివారి ఆలయం ఉందో అక్కడ వరకు వచ్చి ఆగిపోయి, ఆలయం తాలూకా గోడ మాత్రం చెక్కు చెదరకుండా ఉండడం మరో విశేషం. ఇక్కడ ఈ ఆలయం తాలూకా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రావి చెట్టు చుట్టూ, స్వామివారి వెనక ఉన్న రావి చెట్టు చుట్టూ
ప్రదక్షిణలు చేస్తే 12 ప్రదక్షిణలు చేస్తే మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని అర్చక స్వామి తెలిపారు.